హైదరాబాద్లోని రాచకొండ కమిషనరేట్లో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఒక యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. రంగారెడ్డి జిల్లా మరపల్లికి చెందిన నాగరాజు, గణపూర్కు చెందిన అశ్రిన వేరువేరు మతాలకు చెందిన వీరిద్దరు పెద్దలకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకే ఇలాంటి హత్యలు సమాజంలో జరుగుతున్నాయని కుల నిర్మూలన సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ కులమత దురహంకార హత్యల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తేవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానికి కులమత విభేదాలు చూడరాదని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘం అధ్యక్షులు ఎండి వహీద్, ఉపాధ్యక్షులు జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి కృష్ణచంద్ పాల్గొన్నారు. మొన్న జరిగినటువంటి నాగరాజు హత్యను కుల నిర్మూలన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేటువంటి హక్కును మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఒక ప్రాథమిక హక్కు. దాన్ని కాలరాసే ప్రయత్నం చేయడం అది ఎవరైనా సరే అది గర్హనీయము. తల్లిదండ్రుల యొక్క పరువు పేరుతోటి ఏదైతే చేస్తున్నారో, ఈ పరువు తక్కువ పని ఏదైతే చేస్తున్నారో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. తల్లిదండ్రులను కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల సంతోషాల కంటే ఏది ముఖ్యం కాదు. వాళ్ళని బలి తీసుకున్నాక ఇంతకంటే అప్రతిష్ట పాలైనటువంటి పరువు తక్కువ పని ఇంకేది ఉండదు. కాబట్టి వాళ్ళ సంతోషమే మీ సంతోషంగా భావించి ఆలోచించండి. హత్యలు చేసుకుంటూ పోతే ఈ పరిస్థితి ఎక్కడి దాకా వెళ్తుంది? ప్రభుత్వం కూడా దీని మీద ఏమాత్రం స్పందించకుండా ఒక సాధారణమైన హత్యలుగానే దీన్ని భావిస్తూ కనీసం ఒక పరామర్శకు కూడా రాని సంఘటనల తెలంగాణలో ఇప్పటి వరకు 70కి పైగా కుల దురహంకార హత్యలు జరిగినా కూడా ఏ ఒక్క సందర్భంలో కూడా ప్రభుత్వం పరంగా స్పందించిన దాఖలాలు లేవు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే ఈ కులాంతర మతాంతర వివాహితుల యొక్క పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని తక్షణమే తేవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తద్వారా మాత్రమే వీళ్లకు రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా వీళ్లను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత తొందరగా విచారించి కఠినాతి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ప్రభుత్వ వైఖరి ప్రధానంగా చాలా తప్పుపట్టే విధంగా ఉంది. ఎందుకంటే ఆత్మహత్యలు జరిగినప్పుడు కానీ, ఏ మామూలు సాధారణ మరణాలు జరిగినప్పుడు కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వెళ్ళి పరామర్శకు వెళ్తారు, ఏదో ఒకటి హామీలు ఇస్తుంటారు. అలాంటిది వీళ్ళందరూ పౌరులు గారా, ఈ దేశపు పౌరులు గారా వీళ్ళను ఇంత దారుణంగా కిరాతకంగా హత్య చేసినప్పుడు కనీసం మీ పక్షాన ఎలాంటి స్పందన లేకుండా ఉండడం, మీరు దీన్ని దోహదపడేలా చేస్తున్నారనే అనుమానం మాకు కలుగుతుంది. కాబట్టి వెంటనే దీని మీద మీరు స్పందించాలి. ప్రభుత్వ పరంగా తక్షణమే కులాంతర మతాంతర వివాహితుల పరిరక్షణ చట్టాన్ని తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగం పట్ల మన గౌరవం ఉంటే రాజ్యాంగం విధించిన విషయాల ప్రకారము ఆ అమ్మాయికి పెళ్లి జరిగినా, అబ్బాయికి పెళ్లి జరిగినా కులాలు మతాలు అక్కర్లేదు అని చెప్పి సుప్రీంకోర్టు కాడి నుంచి నిర్ణయించి చెప్తున్న విషయాలు ఇవి. దీనిని గౌరవించకుండా ప్రభుత్వాలు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కానీ పట్టించుకోకుండా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కూతురునో అల్లుడినో ఈ రకంగా చంపేసుకోవటం వల్ల ఏమి వీళ్ళకి పరువు మిగులుతోంది సమాజంలో అనేది వాళ్ళకి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ముందు తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా మారాలి, సమాజంలో ఖచ్చితంగా మారాలి. ఇవన్నీ మార్పులు రావాలి అంటే రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. రాజకీయ నాయకులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే కూడా వాళ్ళకి న్యాయం జరగకపోతే ఈ రకమైనటువంటి ప్రభావాలు దాపురిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఈ అమ్మాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తే ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ అత్తమామల నుంచి కానీ ఆ అమ్మాయి రక్షించబడుతుంది. రక్షణ లేనటువంటి ఆడపిల్లలు మిగులుతున్నారే, దీనిని చాలా దౌర్భాగ్యం అంటున్నాం. ఇలాంటి కుల మతాల్ని పెంచి పోషించేటువంటి రాజకీయాలని మేము ఖండిస్తున్నాం. వాళ్ళిద్దరూ రాజ్యాంగ ప్రాథమిక హక్కుకు లోబడి చేసుకున్నారు పెళ్ళి. నిజానికి ప్రభుత్వానికి బాధ్యత. 2 సార్లు వాళ్ళు 2 పోలీస్ స్టేషన్లో వాళ్ళు మాకు థ్రెట్ ఉంది అని చెప్పి కంప్లైంట్ చేసినా కూడా ఈ పోలీసు వ్యవస్థ, ఈ ప్రభుత్వం వాళ్ళని రక్షించలేకపోయింది. నిజంగా ఆమె చెప్పినట్టు నిజంగా మనమందరం సిగ్గుపడాల్సిన సమాజంలో ఉన్నాము అనేది చాలా వాస్తవం. 15 నిమిషాలు అతను చంపి నిలబడ్డాడు అంటే ఎవరిచ్చిన ధైర్యం ఇది అతనికి అని నేను ప్రశ్నిస్తున్నాను.
అండ్ రాజకీయ నాయకులు, బీజేపీ నాయకులు ఏదైతే దీన్ని మతం రంగు గుల్వాలనుకుంటున్నారో, మరి రామకృష్ణ హత్యలో, మరి ప్రణయ్ హత్యలో, హేమంత్ హత్యలో మరి ఎందుకు మీరు స్పందించలేదు? అంటే హిందువులు చంపుకుంటే ఓకేనా మీకు? ఒక ముస్లిం ఒక హిందువుని చంపదు, హిందూ ఒక ముస్లిం, ఇదేనా మీ విధానాలని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి దీన్ని స్ట్రైక్ ట్రాక్ చేయొద్దు. ఇది ఎందుకు జరుగుతుంది అనే దాని మీద మాట్లాడాలి, మరొకసారి జరగకుండా ఉండేలా చూడాలి. కానీ దీనికి మతం రంగు రుబ్బి దీన్ని ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం ఏదైతే ఉందో చాలా సిగ్గుపడాల్సిన ప్రయత్నము. మీ విధానాన్ని మార్చుకోండి. అండ్ పోలీస్ స్టేషన్లలో కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు వీటి మీద. ఈరోజు మన దేశంలో ఉన్న పోలీస్ స్టేషన్లు ఎలా ఉన్నాయి అంటే 3 రోజులు రేప్కు గురయ్యి, అమ్మాయి నేను రేప్కు గురయ్యాను అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో రేప్ చేశారు. ఇలాంటి వ్యవస్థలో ఈరోజు మనం ఉన్నాము. నిజంగానే ఆ ఉమ్ము వెయ్యాలి అని ఏదైతే అన్నాదో దాన్ని నేను సమర్థిస్తున్నాను. నేను కూడా ఉమ్మేస్తున్నాను. ఎందుకంటే 1992లో నేను పెళ్లి చేసుకున్న, మతాంతర వివాహం చేసుకున్న, బాబ్రీ మసీద్ కూర్చిన టైంలో నేను ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నాను. అప్పుడు నేను ఎదుర్కొన్న దానికంటే కూడా ఇంకా భయంకరమైన పరిస్థితులు ఈరోజు ఏర్పడ్డాయి. ప్రతి విషయంలో అప్డేట్ అవుతున్నాం, టెక్నాలజీ పరంగా ఎంతో ఎదుగుతున్నాం. కానీ కుల మతాల రుగ్మతను పెంచుకోవడంలో మనం ఇంకా చాలా ముందుంటున్నాం. ఇకనైనా కేటీఆర్ వాళ్ళ మౌనాన్ని వీడాలి. మీ మౌనం అనేది వీళ్ళ విధానాన్ని మీరు సమర్థిస్తున్నట్టుగా ఉంది. మీరు ఖచ్చితంగా ఈ మౌనం వీడాలి, దీన్ని ఖండించాలి. మీ ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఇప్పటి వరకు ఇలాంటి సంఘటనలో మీరు వాళ్ళని పరామర్శించింది లేదు, వాళ్ళని ఖండించింది లేదు. ఖచ్చితంగా మీరు ముందుకు రావాలి, దీన్ని ఖండించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మనం ముందుగా ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. ఈ నగరము భాగ్యనగరం ప్రేమ పునాది మీద నిర్మించబడ్డది. అలాగే భక్తి గురించి మాట్లాడే వాళ్ళ గురించి చెప్పుకోవాలి. అక్కడ వెంకటేశ్వర స్వామి, బీబీ నాంచారి మతంతో ప్రభావం చేసుకొని హాయిగా ఉన్నాయని కథలు చెబుతున్నాయి. ఈ నగరము ఒక ముస్లిం రాజు ఒక హిందూ యువతిని ప్రేమించి హాయిగా ఉన్నారని కథలు చెబుతున్నాయి. కాదు, రాజ్యాంగం గురించి మాట్లాడుకోవాలా. రాజ్యాంగం ఏం చెప్పింది? ఉన్న యుక్త వయసు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తన జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉందని చెప్తుంది. ఆ హక్కును కాలరాశారు. జీవించే హక్కు ఉందనే ప్రాథమిక హక్కు, జీవించే హక్కు ప్రతి వ్యక్తికి. ఆ వ్యక్తిత్వాన్ని, ఆ హక్కుని కాలరాశారు. దీన్ని మనం ప్రతి ఒక్కరం ఖండించాలి. కుల దురహంకార హత్య కిందనే చూడాలి, దీన్ని ఒక మత దురహంకార హత్య కింద చూడాలి తప్ప వేరే విషయాలు రాజకీయాలను లాగకూడదు. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, ప్రతి ఒక్కరికి జీవిత భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉంది. ఈ హక్కును కాలరాస్తే ఊరుకునేది లేదు. కుల నిర్మూలన సంఘాలు దీని మీద పోరాటాలు చేస్తూనే ఉంటాయి. దీని మీద ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తాం, మానవహారాలు నిర్మిస్తాం. కానీ ఇది ఫాస్ట్ ట్రాక్ తీసుకురావాల్సిందే కోర్టులు. ప్రభుత్వం స్పందించాల్సిందే. స్పందించి కఠిన చర్యలు వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి. ఈ మధ్య ఈ డిమాండ్ బాగా ఎక్కువైంది. ఎందుకంటే డబ్బు మతంతోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళ ఆస్తులందరినీ జప్తు చేయాలి ప్రభుత్వం. జప్తు చేయడం వల్ల వాళ్ళు వీక్ అవుతారు, లేకుంటే పెట్టరేగిపోతాయి ఇలాంటి సంఘటనని తెలియజేస్తున్నాం.